హాయ్ హలో నిన్నటి వీడియోని నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నైట్ అయితే నేను మినపవడలు అయితే వేసుకుంటున్నాను. అందులోకి నార్మల్గా చేసుకునే సింపుల్గా ఈజీగా అయిపోయే ఆనియన్ చట్నీ చేస్తాను. ఆనియన్స్ తరిగేసుకొని ఉప్పు కారము వేసేసి మిక్సీ పట్టుకుంటాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ నేను వాటర్ యాడ్ చేయను, అలాగే వేస్తాను. అది ఒక 2-3 డేస్ అయితే అలాగే చెడిపోకుండా ఉంటుంది. ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టేసుకుని మధ్యాహ్నమే నైట్ వేయాలనుకుంటే ఈవినింగ్ అయితే కొంచెం రైస్ ఉంటుంది కదా మధ్యాహ్నంది, ఆ రైస్ అయితే కలిపేసుకొని మిక్సీ చేసుకుంటాను. వాటర్ అనేది కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుంటే వడపిండి అనేది గట్టిగా వస్తుంది. ఇంకా మూత పెట్టి ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అందులో వంట సోడా కలిపేసుకొని వడలు చేసుకోవాలి. ఈ వడలు చేసుకునేటప్పుడు మనకు షేప్ రావాలంటే వాటర్ పక్కన పెట్టేసుకొని వాటర్లో చెయ్యి అద్దుకుంటూ వడలు చేసుకుంటే వడలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇక నేను నైట్ అయితే డిన్నర్కు వడలు చట్నీ చేశాను. మధ్యాహ్నం సాంబార్ రైస్ చేసింటిని. ఆ మిగిలిన సాంబార్తో కూడా వడలు చాలా బాగుంటాయి. నేనైతే సాంబార్ చేసిన రోజు నైట్ అయితే వడ చేయడానికి ఇష్టపడతాను. ఇలా ఈ చట్నీతోనూ సాంబార్తోనూ రెండిటితోనూ వడ బాగుంటుంది. ఇంకా ఈ వడ అయితే మా బాబుకు చాలా ఇష్టము. ఆయిలీగా ఉండవు, అంటే వడలు కాల్చేటప్పుడు ఒకే ఫ్లేమ్ని అయితే మెయింటైన్ చేయాలి, అప్పుడైతే వడలు పచ్చిగా అయితే రావు. ఇంక ఇవాళ మార్నింగ్ అయితే మా పిల్లలకు జొన్న రొట్టె చేశాను. జొన్న రొట్టెలకి పిల్లలు ఇష్టపడరు, కాకపోతే నాన్ వెజ్ కాంబినేషన్తో అయితే ఇష్టపడతారు. అందుకు ఇంకా ఆయిల్ వేడి చేసేసి ఆనియన్స్ ఉప్పు కారం వేసేసి వేపుకుంటున్నాను. అందులోనే పసుపు కూడా వేసి ఇంకొక 5-6 గుడ్లు అయితే పగలగొట్టి వేశాను. అందులోనే ఇంకా కొంచెం కొత్తిమీర లాస్ట్లో చల్లేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకి కానీ చపాతీలకి కానీ. నేనైతే జొన్న రొట్టె చేశాను ఇవాళ మార్నింగ్ టిఫిన్కి. ఇంక ఇవాళ టిఫిన్ తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంక ఈ జొన్న రొట్టె చేసినప్పుడు స్నాక్స్ కూడా పెట్టి పడలేదు. హెవీగా బాగుంటుంది, ఆకలి అయితే అవ్వదు. ఇంకా నిన్న బర్త్డే రోజు మా మనోజ్ది ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే అడిగాడు ఈవినింగ్. మేము నార్మల్గా ఐస్ క్రీమ్ పార్లర్కి అలా వెళ్ళడం చాలా తక్కువ. ఇంకా బాబు బర్త్డే రోజు అడిగాడు కదా అని మేమైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళి వచ్చేసరికి మనోజ్కు కాళ్ళ నొప్పులు తలనొప్పి అని ఊరికే అంటున్నాడు. బాగున్న పిల్లోడు. ఇంకా వాడికి నెగిటివ్ ఎనర్జీ అంటే దిష్టి తగిలింది అనుకున్నాను. ఇంకా అలాంటప్పుడు నేను పిల్లలకి నార్మల్గా మొహం గడిగించేసి కాళ్ళు చేతులు గడిగిస్తాను. నేనైనా అలాగే చేస్తాను. అంతే అండి వీడియో. బాయ్.